ఆమ్లెట్ కిర్రకు కాంబినేషన్ అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైనా ఈ రెండు కలిపిన ఫ్రైడ్ రైస్ తిన్నారా? తిన్న వాళ్ళైతే ఎలా ఉందో కామెంట్ చేయండి, తినని వాళ్ళైతే ఎలా చేద్దామో చూద్దాం పదండి. ముందుగా ఏం చేయాలంటే చిన్నులపల్లిని సన్నగా తరుముకోవాలి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచి కట్ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ తిన్నారంటే మాత్రం ఎలాంటి ఫ్రైడ్ రైస్ తిన్నారండి, అంత బాగుంటుంది. ఆవకాయ అంటేనే అమృతం కదా. ముందుగా కడాయిలో నూనె వేసుకొని నూనె మంచి కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు చిన్నులపల్లి వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసేసుకోండి. అది కూడా మంచిగా వేగనియండి. ఉల్లిపాయ ఎర్రగా వేగితేనే బాగుంటుంది. ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత ఆవకాయ కావాలో అంత ఆవకాయ వేసేసుకోండి. ఒక్క 2 నిమిషాలు అట్లా కలిపిన తర్వాత ఇప్పుడు గుడ్లు పగలగొట్టేసాను. నేనైతే 3 గుడ్లు పగలగొట్టేసాను. పగలగొట్టిన వెంటనే కలపకూడదు, మూత పెట్టి ఒక 5 నిమిషాలు వాటిని అలా వదిలేసేయండి. ఆ తర్వాత మెల్లి కలపండి, అది ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మంచి కలిపినాక పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఉప్పు గరం మసాలా వేసేసుకోండి. ఇప్పుడు అన్నం వేసేసి కలిపేయాలి. ఇంకా అంతే, మంచి కలుపుకొని వేడివేడిగా దింపేసుకొని ఆవకాయ ఫ్రైడ్ రైస్ తిన్నామంటే అమృతం తిన్నట్టు ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. బాగుంది కదా, నచ్చిందా?